నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరస్పర సహకారంతో ఆర్థిక అభివృద్ధి సాధించండి. నాగిని రవి సింగారెడ్డి. నంద్యాల మండలం చాపిరేవులలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి, 8 మందికి గాయాలు. గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి. ఎక్కడివక్కడే అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్. 30 యాక్టును వెంటనే ఎత్తివేయాలని సిపిఎం డిమాండ్. శిల్పా మహిళా సహకార్ బ్యాంకు నుండి రుణాలు పొందిన వారు పరస్పర సహకారంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని, రుణాలను సద్వినియోగం చేసుకోవాలని శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో 176 మంది మహిళలకు 25,63,000 రూపాయల రుణాలను చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా నిరంతరాయంగా మహిళా సహకార్ బ్యాంక్ను నిర్వహిస్తూ పేదింటి మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. మహిళా సాధికారతకు చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ శిల్పా మహిళా సహకార్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని గుర్తు చేశారు. రుణాలు పొందిన మహిళలు పరస్పర సహకారం అందించుకొని సకాలంలో రుణాలను తిరిగి చెల్లించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మందికి రుణాలు అందించేందుకు సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి సహకారం అందించాలని, తాము చేస్తున్న సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు శిల్పా మహిళా సహకార్ ఆధ్వర్యంలో దాదాపు 175 మంది మహిళలకి ఉచిత రుణాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల పట్టణ మహిళలందరూ కూడా మా ఈ సర్వీసెస్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. శిల్పా మహిళా సహకార ఆధ్వర్యంలో 176 మంది మహిళలకు 25,63,000 రూపాయలు రుణాల రూపంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళ క్రమశిక్షణతో మా ఈ సహకార సంఘము 100% రికవరీతో ఈ రోజు విజయపథంలో దూసుకుపోతుందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పట్టణ మహిళలందరూ ఉపయోగించుకొని వాళ్ళ స్వయం ఉపాధికి అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపిరేవల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అక్కడికక్కడే 2 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల జిల్లా సర్వజన్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రేలుడు దాటికి ఇల్లు నేలమట్టం కావడంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిని పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో వెలికి తీశారు. దినేష్ అనే చిన్నారి మరియు సుబ్బమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పోలీస్ అధికారులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలోని ఓ ఇంటిలో తెల్లవారు వంట చేసేందుకు వెళ్లి స్టవ్ను వెలిగించే సందర్భంలో గ్యాస్ సిలిండర్ పేలి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వారికి ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో చుట్టుప్రక్కల ఇళ్లలో ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిలిండర్ వెళ్ళిందని మాకు డౌట్ ఎక్కింది. 4 గంటలకు వెళ్ళింది. నాకే శబ్దం వినిపించి బయటకు మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను పని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. గ్యాస్ సిలిండర్ పిల్లిందా లేదా మామూలుగా పుల్లిందా? సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట వండుకోవాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలింది అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల ఇరుక్కోపోయిన వాళ్ళు? ఇప్పుడు 2 ఉన్నారు సార్. అలా చిన్న పిల్లలు ఒకడు, వాళ్ళ అమ్మ ఉంది, పెద్ద ఆమె ఉంది. ఏం పేరు వాళ్ళ పేరు? లక్ష్మి వెంకటమ్మ ఒక ఆమె ముస్లాం పేరు. చిన్న పిల్లల పేరు పండాని పిలుస్తారు వాళ్ళు. చనిపోయినా వచ్చి
ఇండ్లు వీళ్ళ కింద అంటే రెండు అనుకుని అటాచ్మెంట్ సార్. అటుపక్క వెళ్ళేటానికి ఇటుపక్క మొత్తం మిద్దెల్లో పడిపోయింది. వీళ్ళకి దెబ్బలు తగిలి వీళ్ళకల్లా దెబ్బలు తగిలినాయి, వాళ్ళకల్లా ఖాళీ. ఎంతమంది సాయం మొత్తం వాళ్ళు నలుగురు సార్ ఫ్యామిలీ అన్నదమ్ములలో. వీళ్ళు నలుగురు, వీళ్ళు నలుగురు పని చేసుకొని కానీ వీళ్ళ అక్క సార్ చేసాం. అక్క పిన్ని, వీళ్ళ పిన్ని సార్. నంద్యాల మండలం చాపిరేవులలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందగా 8 మందికి కాలిన గాయాలు అయ్యాయి. గాయాలతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి ప్రమాద బాధితులను కలిసి వివరాలను తెలుసుకొని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు వైద్య అధికారులను ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ప్రమాద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరడం జరిగింది. మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, ఆదిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. కూడా మాట్లాడుతుంది భయపడుతుంది. pasado. మేడం మాట్లాడుతాను. ఓకే ఓకే general condition is good. పోతే అక్కడ సేఫ్టీ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ దగ్గర చూద్దాం వేరే జనరల్ సర్జరీ లుక్స్ లైక్ దాట్. ఉదయానందలో వేరే స్పెషల్ యూనిట్ ఉంటుందంటే ఆరోగ్యశ్రీ నంద్యాల మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం విడనాడి పురసేవలను అందించాలని కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో సభా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించే ధోరణిలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల తీరులో మార్పు రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా మున్సిపల్ కమిషనర్ను సూచించడం జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 24 అంశాలను కౌన్సిల్ ఆమోదించడం జరిగింది. ఇందులో 4వ అంశంలో పట్టణ సుందరీకరణ పనుల నిర్వహణపై పునఃపరిశీలన చేయాలని కోఆప్షన్ సభ్యుడు పడకన్ల సుబ్రహ్మణ్యం కోరారు. పట్టణంలోని కూబ్రా మసీద్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి కమిషనర్ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పరిశీలన చేయాలని చైర్పర్సన్ కోరారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ సైనికుడు మృతి చెందిన ఘటనపై కౌన్సిల్లో చర్చించడం జరిగింది. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో బాధితుని కుటుంబ సభ్యులలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగాన్ని కల్పించేందుకు ప్రభుత్వానికి కౌన్సిల్ నుండి ఆమోద తీర్మానాన్ని సిఫార్సును ప్రతిపాదన చేయాలని కౌన్సిలర్ దేశం సులోచన కోరగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ను సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, పురసేవలలో ఆలస్యం వహించకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తు చేసిన వారి పని ఎంత మేర ఎవరి వద్ద ఉందో తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ తమీం కోరారు. దౌలత్ ఖాన్ మృతి చెందడం ఎంతో బాధాకరమని, అందుకు మున్సిపల్ కార్యాలయం తరపున కుటుంబ సభ్యులను కమిషనర్ క్షమాపణ కోరారు. చైర్పర్సన్ కౌన్సిల్ తరపున బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి తగిన సాయం అందిస్తామని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ వంతుగా దౌలత్ ఖాన్ కుటుంబానికి సాయం అందిస్తానని తెలియజేశారని మాజీ కౌన్సిలర్ చైర్పర్సన్ దేశం సులోచన కౌన్సిల్ హాల్లో పేర్కొన్నారు. ప్రజా సౌలభ్యం కోసం నంద్యాల పట్టణం నందు 50 అడుగుల వెడల్పు గల మాస్టర్ ప్లాన్ రోడ్డు శ్రీనివాస సెంటర్ మెయిన్ రోడ్డు నుండి పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు వరకు సర్వే నంబర్ 753లో స్థలాన్ని మాస్టర్ ప్లాన్ నందు చేర్చి పునరుద్ధరించాలని, సదరు స్థల యజమానులకు ప్రభుత్వం ద్వారా టీడీఆర్ అందించాలని, తగు న్యాయం చేయాలని కౌన్సిలర్ చంద్రశేఖర్ కోరడం జరిగింది. 0 అవర్లో 8వ వార్డు కౌన్సిలర్ తౌహీద్ మహిళల టాయిలెట్స్ వద్ద ఆకతాయిలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రహారీ గోడ కట్టించాలని, సచివాలయంలో శానిటరీ సెక్రటరీ సెలవుపై వెళ్లడంతో సేవల్లో ఆలస్యం జరుగుతుందని సమస్యను పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ఆక్రమణదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అనేక సార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఒక్కరోజు మీది 29 రోజులు మావి అన్న రీతిలో అధికారులు ప్రవర్తిస్తున్నారని, తాము అధికారంలో ఉన్న కాలంలో మున్సిపల్ స్థలాలు 1 సెంటు కూడా అన్యక్రాంతం కాలేదని, కేవలం ఈ 6 నెలల్లో మున్సిపల్ స్థలాలపై కబ్జాదారులు కన్ను వేశారని, ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని, అన్యక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన కోరారు. మున్సిపాలిటీకి పుర ప్రజల నుండి 30 కోట్ల పన్నుల బకాయిలు ఉన్నాయని, స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వసూలు చేస్తామని కమిషనర్ తెలిపారు. ములాన్పేటలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు ఆట స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ఎస్ రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని, అలాగే స్థానికంగా పారిశుద్ధ్య లోపం ఉందని పరిష్కరించాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. అలాగే పట్టణంలో కుక్కలు, దోమలు, కోతుల బెడద ఉందని పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అవసరమైన చోట పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవాలని కోరారు. ఆప్కాస్లో సస్పెండ్ అయిన మున్సిపల్ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆరిఫ్ నాయక్ కోరారు. వైఎస్ నగర్లో పేదల ఇళ్లకు ఇంటి పనులు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని సావిత్రమ్మ కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అది 2017-18 సంవత్సరంలో రోడ్డు వైడింగ్ లో కొత్తగా నిర్మించినటువంటి రోడ్ అధ్యక్ష. ఆ రోడ్డులో మనం ఆల్రెడీ డివైడర్స్ వేసుకున్నాం, సెంటర్ లైటింగ్ వేసుకున్నాం, అదే విధంగా డ్రైన్స్ కొత్తగా కట్టుకున్నాం. ఆ తదుపరి వాటిపైన ఫుట్పాత్లు కూడా వేసుకున్నాం అధ్యక్ష. అయినప్పటికీ ఆ రోడ్డును మనం సెలెక్ట్ చేసి ముసర్స్ క్షేత్ర హైదరాబాద్ వారికి ఇచ్చాం అధ్యక్ష. వారు మరి డిపిఆర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ డిపిఆర్ లో భాగంగా ఏమేమి అంశాలను వాళ్ళు తెలియజేశారు, ఏం బ్యూటిఫికేషన్ కు వాళ్ళు మనకి నోట్ చేశారు. దాదాపు 30 నెలల టైం కూడా పట్టింది అధ్యక్ష డిపిఆర్ రావడానికి. ఈ 900 రోజుల్లో మరి ఏం సర్వే చేశారు, ఎలాంటి సర్వే చేశారు, మరి ఈ క్షేత్ర వాళ్ళకి గతంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని
మన డిపిఆర్ లో ఉన్నటువంటి అంశాలను మీ ద్వారా గౌరవ కమిషనర్ గాని సంబంధించినటువంటి ఇంజనీర్లు గాని మా సభకు అందరికి కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. సభ్యులు అడిగినట్టు ఈ మోడల్ రోడ్డుగా 2022లో మోడల్ రోడ్డు తయారు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తీసుకున్నాం మేడం. అప్పట్లో వాళ్ళు 3 కోట్లకు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక పార్ట్ అంటే 3 కోట్లలో కూడా 40 లక్షలు కూడా మనం 15th ఫైనాన్స్ లో శాంక్షన్ తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ కూడా బ్యాలెన్స్ రివైజ్ చేసి ఇస్తే మన గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టేసి ఫర్దర్ ఫండ్ రిక్వెషన్ కోసము మనం అడిగిట్టివి. అందుకు వాళ్ళు పాతది చేసినందుకు గాను ఇంత అమౌంట్ అడిగారు. ఆ అమౌంట్ వాళ్ళు చేసినటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే మేడం, మనకు మీడియన్ ఉంటుంది మేడం, అదేవిధంగా సైడ్ వాకింగ్ ట్రాక్ కానీ ఫుట్ పాత్ కానీ దానికి సంబంధించినటువంటి బస్ స్టాప్లు ఇవన్నీ కూడా ప్రపోజ్ చేసినారు మేడం. ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినందువల్ల మనం ఫర్దర్ గా చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం అడిగాం మేడం. అందువల్ల వాళ్ళు పేమెంట్ అడిగారు. ఉన్నదే డైలీ మార్కెట్ లో టైట్ వళ్ళు పెట్టుకుని పార్కింగ్ ప్లేసే లేదు. కౌన్సిల్ లో పాస్ చేసినట్లు గతంలో కూడా ఈ కార్గిల్ వీరులకు సైనికులకు వాళ్లకు పన్ను మినహాయింపు ఉండేది అధ్యక్ష. గత వారం కిందట కౌన్సిల్ గత 6 నెలల కిందటనే పాస్ చేసిన సబ్జెక్ట్ ను దౌలత్ ఖాన్ మాజీ సైనికులు కార్గిల్ వీరుడు అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష? అతను డైలీ తిరుగుతున్నాడు చేస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా దాని మీద కొంచెం క్లారిటీ కావాలి అధ్యక్ష. మనమేమో 6 months బ్యాకే ఆయన దౌలత్ గారికి పన్ను మాఫీ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో కమిషనర్ ద్వారా మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాము. గవర్నమెంట్ సైనికోద్యోగులను అంటే సైనికోద్యోగులు అంటే మామూలుగా వీళ్ళు అనుకుంటున్నారేమో అధ్యక్ష. బట్ ఈ రోజు వాళ్ళు దేశ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ ఊర్లో వదులుకొని ఎక్కడో మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. బట్ గవర్నమెంటే వాళ్ళ కోసం అన్నట్టు పన్నులో ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది గవర్నమెంటే. అలా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఆ ఎగ్జామ్షన్ కోసం మన ఆఫీస్లకు వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి మన వాళ్ళ పన్నులు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందు చేసి పంపాలి. కానీ అట్లా ఒక సైనికోద్యోగ కార్గిల్ వీడు ఒక ఆయన వచ్చి ఆయన పైన అయిపోయినా కూడా అసలు ఒక 6 months వరకు ఆయన తిప్పి ఈ రోజు ఆయన చావుకు కారణమైనారు అధ్యక్ష. అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల ప్రాణాలకే మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? దయచేసి గౌరవనీయ దౌలత్ ఖాన్ గారు మరణానికి కారణమైన వారిని నిజంగా ఈ రోజు మీ కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను, కఠినంగా శిక్షించి పనిష్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. సిటిజన్ వచ్చి మున్సిపాలిటీలో ఏదైనా పనికి వస్తే యా పని ఎన్ని రోజులు చేయాలనే ఒక చార్ట్ ఉండేమండి. దాని కింద మెయింటైన్ చేస్తున్నారా లేదా? సపోజ్ ఈయనే వచ్చి హౌస్ ఎగ్జామ్షన్ కోసం ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెట్టినాడు. మనం కౌన్సిల్ పాస్ చేసి 6 months అయినా కానీ 1 year అయినా కానీ చేయడం లేదు. ఆ పని ఎంత లోపల చేయాలని ఏమైనా ఉందా? అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ కి పెట్టుకున్నారనుకోండి, దానికి ఎంత పీరియడ్ ఇస్తారు? డెత్ సర్టిఫికేట్ కి ఎంత, బర్త్ సర్టిఫికేట్ కి ఎంత, ఏ టైంలో మీరు ఇవ్వగలరు? అది ఏమైనా ఉందా? ప్రొసీజర్ ఉందా? దానికి పాటిస్తున్నారా లేదా? దయచేసి అందరికీ చెప్పేస్తే బాగుంటుంది. ఒక సైనికుడు మన బార్డర్లో మమ్మల్ని కాపాడే సైనికునికి రక్షణ లేనప్పుడు మిగతా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? అధ్యక్ష, నాకు తెలియగలుగుతాం మీ ద్వారా కమిషనర్ గారికి. ఇప్పుడు మినహాయింపు అనేది మేము 6 నెలల కిందట ఇచ్చినాము. ఆ తర్వాత పైకి పోయి రావాలా కమిషనర్ చేతిలో ఉంటుంది? అది నాకు ఒకటి క్లారిటీ కావాలా. ఇంకొకటి, ఆయన 3 గంటల 20 నిమిషాలకి పడిపోయినాడు. ఇంటికి పోయే లోపల ఇక్కడ నుంచి ఫోన్ మీ పని అయిపోయింది అని అడ్మిన్ కి ఫోన్ చేసి చెప్పారు. అది అంటే మీ చేతిలో ఉంది సార్, చేసినారా పైనుంచి ఆర్డర్ వచ్చింది? అది అంటే మీరు ఈడ ఏమైనా చేయొచ్చు, కానీ ఇట్లాంటి దానిలకు ఏం చేస్తారంటే కింది స్థాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు. కింది స్థాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు. దీని మీద మేమైతే చాలా ఇదిగా ఉన్నాం మేడం. మీరు ఈ పైకి స్థాయి ఉన్న అధికారులు చేసినారా, ఎవరు చేసినారా అనేది మాకు క్లారిటీ అయిపోయింది. ఇంకా కొన్ని అంశాలు మాజిక సైనికులకు సిఆర్ 2005 నుంచి సిఆర్ అయ్యి ఉన్నా గానీ 2016-17లో థర్డ్ పార్టీ వచ్చి ఎంక్వైరీ చేసి పన్నులన్నీ వాళ్లకు ఎగ్జామ్షన్ ని
తీసుకోకుండా అందరితో పాటు వాళ్ళకి కానీ పన్నులు విధించిందండి. కానీ కొందరికి ఎప్పుడో సిఆర్ అయిన కాపీస్ లేక వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం కౌన్సిల్లో కానీ తీర్మానించి ఆల్రెడీ వాళ్ళకి కానీ సిఆర్ చేయడం జరిగింది. వాళ్ళకి కానీ మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. ఇది ఒక బాధాకరమైన విషయం. సైనికోద్యోగి తన జీవితాన్ని పూర్తిగా బార్డర్ లో కుటుంబాన్ని వదిలిపెట్టి కాపాడిన ఒక వ్యక్తి మరి మున్సిపల్ కార్యాలయంలో ఆయన పని కాలేదు అని అసూలు బాశాడు అన్నది ఒక వివాదాస్పదమైన, నిజంగా అది మున్సిపల్ అధికారులు ఆ రకంగా ప్రవర్తించడం కూడదు అనేది అన్ని వైపుల నుంచి కూడా ఈ అధికారులు ఉద్యోగస్తుల దీన్ని ఖండించడం అనేది తెలుస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది. బట్ దీంట్లో ఏమిటంటే దౌలత్ ఖాన్ గారికి మన పురపాలక సంఘం 2010లోనే ఆయనకి మాజీ సైనికుడుగా గుర్తించి ఆయనకు ఇంటి నెంబర్ 21/452-53 అసెస్మెంట్ నెంబర్ 1017008951 దానికి 2010వ సంవత్సరం నుంచే ఆయనకు మాజీ సైనికుడిగా ఆయన ఇంటికి రాయితీ ఇవ్వడం జరిగింది. ఆ రాయితీ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన 2023లో వేరొక ఇంటిని కొనుగోలు చేసి పాత ఇంటిని ఏదైతే రాయితీ పొందుతున్నారో ఆ రాయితీ పొందుతున్న ఇంటిని ఆయన వేరే వాళ్ళకి అమ్మకం చేయడం, మరి ఆయన జరిగిన తర్వాత కొత్తగా ఏదైతే కొనుగోలు చేశారో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి పన్ను విధించమని చెప్పేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమని చెప్పేసి వారు కోరడం జరిగింది. దాని మీద 31 జూలై కౌన్సిల్ వెంటనే స్పందించి గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అమాంగ్ అదర్స్ అందరితో పాటుగా ఆయనకు కూడా రాయితీ ఇవ్వడం మీద ఆమోదం తెలియజేయడం జరిగింది. మరి ఆ కౌన్సిల్ చేసిన రెజల్యూషన్ ని సంబంధిత అసిస్టెంట్ ఒక వారం రోజులు లేట్ గా ఇవ్వడం, ఈలోపు ఈ ఒక వివాదాస్పదమైన అంశం మీద రెవెన్యూ ఆఫీసరు, రెవెన్యూ ఇన్స్పెక్టరు సస్పెండ్ కావడం, ఆ సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళ లాగిన్స్ లో నుంచి ఫైల్ మూవ్ చేయడానికి అవకాశం లేనందువల్ల మరి అది దాదాపు ఒక 3.5 నెలల పాటు ఆగిపోవడం, తర్వాత జిలాన్ బాషా అని ఒక సీనియర్ అసిస్టెంట్ కి మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం, ఈ గ్యాప్ లో కొంత ఆలస్యం జరిగిన మాట నిజమే. మరి ఈ ఆలస్యానికి కూడా బాధ్యులు ఎవరనేది మరి గుర్తించి వారి మీద కూడా తగు చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి అలాగే రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి కూడా నివేదికలు సమర్పించడం జరిగింది. ఆ నివేదికలు వచ్చిన వెంటనే వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు కాంపిటెంట్ అథారిటీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మరొకసారి దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి మా కమిషనర్ గాను మరి అదే విధంగా మా సిబ్బంది తరపున అంతా కూడా బహిరంగ క్షమాపణలు కోరుతున్నాము. వారికి కలిగిన కష్టానికి, వారికి కలిగిన నష్టాన్ని మేము అందరం కూడా బహిరంగంగా సారీ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపు పొద్దున ఎవరైనా మున్సిపాలిటీకి ఏదైనా పని కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలి అధ్యక్ష. ఏ ఫైల్ ఎక్కడ రన్ అవుతుంది, ఏ ఫైల్ ఎక్కడ ఉన్నది అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటే బాధ్యత మున్సిపాలిటీ పైన ఎంతైనా ఉంది కదా అధ్యక్ష, అదొక్కటి కోరుకుంటున్నాం అధ్యక్ష. మరి దౌలత్ ఖాన్ మరణము నిజంగా చాలా విచారించదగ్గ విషయం. కౌన్సిల్ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటూ, మరి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు మీరు కలెక్టర్ గారికి అలాగే ఆర్డీ గారికి ప్రపోజల్స్ పెట్టామంటున్నారు. మరి వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అనేది చూసి ఒకసారి కలెక్టర్ గారితో, మీరు ఆర్డీ గారితో, కావాలంటే డిఎంఈ గారితో అందరితో కూడా డిస్కస్ చేసి స్టాఫ్ కు మీరు ఛాంబర్ మీటింగ్ అరేంజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. దౌలత్ కుటుంబానికి మన మున్సిపల్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబంలో ఒకరికి కంపల్సరిగా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ గా
ఒకరికి జాబ్ కూడా కల్పించాలని చెప్పేసి మేము కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాం. వారి కుటుంబానికి పూర్తి సహకారం అందించడానికి మనం ముందుంటాం. మరి మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా మార్నింగ్ కాల్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన డిస్కస్ చేయండి. మీరు మన తరఫున కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మనం కూడా ముందుంటాం మన ఫ్యామిలీ నుండి అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సభ్యులు కోరుకున్న విధంగా మున్సిపాలిటీలో ప్రతి సెక్షన్ లో కాల పరిమితితో పాటు ఏ సర్టిఫికేట్ ఏ టైంలో వాళ్ళు అప్లై చేస్తే రావాలనేది మెన్షన్ చేస్తూ ఎక్కడ ఏ సర్టిఫికెట్లు దొరుకుతాయనేది కానీ ఒక బోర్డు అరేంజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఏదైతే సైనిక ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా మన కౌన్సిల్ గాని గతంలోనే 6 సెంట్లని సైనికులకు మాజీ సైనికులకు భవనం కొరకు గాని వాళ్ళు అర్జీ పెట్టుకుని ఉంటే ఇదే కౌన్సిల్ గాని 6 సెంట్ల స్థలాన్ని వాళ్ళ కేటాయించి రిపబ్లిక్ డే సందర్భంగా అది ప్రారంభం గాని అయినందుకు నిజంగా సంతోషంగా ఉంది. అలాగే ఏదైతే దౌలత్ ఖాన్ కుటుంబానికి జరిగిన బాధాకరంగా భావిస్తూ మనం గాని కౌన్సిల్ తరఫున తీర్మానించి వాళ్ళ కుటుంబానికి మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదైతే ఉద్యోగం అడిగారో అది ప్రభుత్వానికి మరియు CDMAకి కలెక్టర్ గారికి గాని తీర్మానిస్తూ పంపిస్తామని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఇది ఇంతకుముందే మన కౌన్సిల్ కి వచ్చింది, క్యాన్సిల్ చేసినాం ఆల్రెడీ. మళ్ళా ఇది వచ్చింది కరెక్టే, కానీ దీని స్థలానికి స్థలం ఇంతవరకు వాళ్ళకు ఇవ్వడం జరగలేదు. దాని గురించి మాత్రమే పంపిస్తున్నామండి. దీని తర్వాత RDP ఉంటుంది. RDP చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి మనం అమౌంట్ గానీ TDR గానీ స్థలమా అనేది అప్పుడు పొందపరచాల్సి ఉంటుంది. తొలగించబడిన రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించడానికి మాత్రమే మనం పంపించిన ప్రపోజల్ అండి. తర్వాత దాన్ని RDP చేసిన తర్వాత వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళకి అనువుగా ఏది ఉంటే అది చేయగలుగుతాం. ప్రస్తుతం అసలు మాస్టర్ ప్లాన్ రోడ్డుని ఆ రోడ్డు తీసేశారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మాత్రమే మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము కోరేది ఏంటంటే ఇంతకు ముందు ఈ అంశాన్ని క్యాన్సిల్ చేసాము అధ్యక్ష. మళ్ళా ఫ్రెష్ గా ఈ 7 నెలల క్యాన్సిల్ చేశాము. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు జనాభా పెరుగుతుంది కాబట్టి రోడ్ల విస్తరణ అవసరమే. అలా అని స్థలం ఓనర్లు నష్టపోకుండా వాళ్లకు ఈ ప్లేసు బదులు ఇంకొక ప్లేసు ఎక్కడనో తొందరగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తారు కాబట్టి వాళ్ళకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దేశం అర్థం చేసుకోండి అధ్యక్ష. వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడండి. అక్కడ అవసరం ఉందని చెప్పే గతంలో గాని అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు గాని కృషి చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ కన్నా ముందు మెటల్ ని గాని దించడం గాని జరిగింది. కాకపోతే అప్పుడే ఎలక్షన్స్ కూడా రావడము, అంతలోకి ఇది మాస్టర్ ప్లాన్ నుంచి అనుకోకుండా ఎవరి దృష్టిలో లేకుండా ఇది మాస్టర్ ప్లాన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ప్లాన్ లో ఉంచి దీన్ని ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్ లో ఉంచమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏదైతే అక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కానీ TDR కాకుండా ఏదన్నా ఉందనంటే అది మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ అయిన తర్వాత వాళ్ళకి కానీ ఏదన్నా ఉంటే కౌన్సిల్ తరఫున హెల్ప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని పాస్ చేయడం జరుగుతుంది. మరి 8వ వార్డు అధ్యక్ష, 8వ వార్డులో వీధి కుక్కలు అనేవి చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, నిన్నటి రోజునే 2 కోళ్లను పట్టుకొని పోయినాయి. మొన్న వచ్చేసి లేడీస్ టాయిలెట్స్ దగ్గర చిన్న పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ కూడా కరవడానికి వచ్చినాయి అధ్యక్ష. అక్కడ లేడీస్ టాయిలెట్స్ దగ్గర ముసలోళ్ళు లేడీస్ అందరూ వెళ్తూ ఉంటారు. దీనికి అక్కడ కుక్కలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. వేరే వార్డుల నుంచి పట్టుకొని వచ్చి 10 కుక్కల్ని ఇక్కడ ఇచ్చడం జరిగింది అధ్యక్ష. లేడీస్ టాయిలెట్స్ దగ్గర కాంపౌండ్ వాల్ కావాలని నేను ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడగడం జరిగింది అధ్యక్ష. అక్కడ అందరూ గోళీలు ఆడుతున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, అక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి గౌరవ సభ్యులు గాని కోరపడం జరిగింది. వీనంత తొందరగా అక్కడ నెక్స్ట్ కౌన్సిల్ కల్లా గోడ నిర్మించడానికి ట్రై చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే కమిషనర్ గారు మనం ఆల్రెడీ కుక్కల బెడత గురించి చెప్పుకోవడం జరుగుతుంది. కాకపోతే కౌన్సిల్లో అమౌంట్ అయితే పెడుతున్నాము, వాళ్ళని తప్పకుండా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అయిన తర్వాతనే దానికి అమౌంట్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మూలసాగరం వార్డులో శానిటరీ ర్యాంక్ సంబంధించి 6 మంది ఉన్నారు అధ్యక్ష. వర్కర్స్ వచ్చేసి 2 వచ్చేసి జేసీ గెస్ట్ హౌస్ కి వెళ్తున్నారు, 2 ఫ్లైఓవర్ దగ్గర ఉంటున్నారు. మిగతా 2 మొత్తం వార్డు పైన చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఒక 2 ఎక్స్ట్రాగా మా వార్డుకు పంపించవలసిందిగా మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గత 7 నెలల కిందట టిట్కోయిన్లకు 25,000 రూపాయలు డీడీ కట్టించాను అధ్యక్ష. కట్టించినప్పుడు అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు ఆ దానిలో మన కమిషనర్ గారు సంతకాలు పెట్టలేదు అధ్యక్ష. ఇప్పుడేమో టిట్కోయిన్ లేదని అందరు తయారు చేస్తున్నామని చెప్తున్నారు.
కొన్ని డీడీలు కట్టేటి పటాలు రాసి బీరువాలలో పెట్టుకునేది అధ్యక్ష. దగ్గర అవి బయటికి తీసి దానిని కూడా సాల్వ్ చేయాలని చెప్పి కోరుకున్నాం అధ్యక్ష. ఉల్లంపేటలో ఉర్దూ స్కూల్ ఉంది. దాంట్లో దాదాపు 400 వరకు స్ట్రెంత్ ఉంది. దానికి దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు. ఇది స్కూల్ ది వాళ్ళు. దాని వెనకాల 5 సెంట్లు వరకు మున్సిపల్ ల్యాండ్ ఉంది. దానికి 5 సెంట్ల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పిల్లలైతే స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కానీ ప్లే గ్రౌండ్ అనేది లేదు. కానీ మన సైడ్ బ్యాక్ సైడ్ ఒక 5 సెంట్స్ ఏమో ఉందని చెప్పారు. కొద్దిగా మీరు వెరిఫై చేసి అది ఏదన్నా వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనం ఇవ్వడానికి ప్లే గ్రౌండ్ వస్తుందా లేదా అనేది పూర్తి స్థాయిగా మీరు విచారించి దాన్ని ఎవరికైనా అయినా సరే ఇవ్వచ్చా అనేది వాళ్ళు అది షాదీ కమ్యూనిటీ వాళ్ళకి అడుగుతున్నారు. కానీ స్కూల్ కు ఉంటే అది మొత్తం వెరిఫై చేస్తానండి. ఆ వార్డు కమిషనర్ సార్ ఒకసారి విజిట్ చేస్తే బాగుంది. తప్పకుండా అండి. సాయిబాబా నగర్ లో నేను ఒక ఇష్యూ చెప్పాను అధ్యక్ష. ఇది 3 నెలలు అని చెప్పబట్టి ఒక అతను రోడ్డు ఆక్యుపై చేసుకుని రూమ్ కడతా ఉన్నాడని చెప్పారు అధ్యక్ష. ఏదన్నా అంటే అతను కోర్టు పరిధిలో ఉంది అని అంటా ఉంటాను. నిన్న వచ్చి పాపం పక్కనుండే గుంజలు కూడా తీసేసినారు అధ్యక్ష. వాళ్ళు నోటీస్ కల్పించి వచ్చినారు. దానికి 7 రోజులు 7 days నోటీస్ అని కల్పించిన అధ్యక్ష. అది కూడా 7 days కాకపోతే 10 రోజులు కానీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేయండి అధ్యక్ష. మా వార్డులో కొత్త పనులు వేయవలసిందిగా కమిషనర్ సార్ గారికి తిరుగుతున్నాము. మేము నీ దృష్టి కూడా తీసుకొచ్చినాము. కొన్నోళ్ళు అమ్ముకున్నోళ్ళు వాళ్ళది కూడా మార్చుకోవాలని వాళ్ళ ఆలోచనతో తిరుగుతున్నారు. మేము మా వార్డులో పన్నులు వేపియడం లేదు అధ్యక్ష. మీ ద్వారా కమిషనర్ గారిని నేను అడుగుతున్నాను అధ్యక్ష. పన్నులు వేపించుకుంటే అంత మనకు మున్సిపాలిటీకి ఆదాయం ఉంటుంది కదా అధ్యక్ష. మీరు కూడా కొద్దిగా చర్య తీసుకొని దాన్ని కమిషనర్ గారికి చెప్పి కొంచెం వేపించేటట్టు మీ దృష్టి. తప్పకుండా అండి. అదే కమిషనర్ గారు 100% మేము పన్నులు వేస్తాము. ఎక్కడైతే డీఫామ్ పట్టాలు ఉన్నాయి, డీఫామ్ పట్టాలు క్రయ విక్రయాలు చేయడానికి ఒక నిర్ణీత కాల వ్యవధి తర్వాత మాత్రమే డీఫామ్ పట్టాలు అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలోనే దానికి సంబంధించిన 10 సంవత్సరాలు లేదంటే కొంత కాల వ్యవధి నిర్దేశిస్తారు. ఆ కాల వ్యవధి తర్వాత వాళ్ళు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పోయి ఆ క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ పేరు మీద మేము మార్చడానికి మనకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. గతంలో తప్పుడు ఈఎల్టీ విషయంలో ఒక 3 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. వారితో పాటే ఒక చిరు ఉద్యోగిని కూడా విధుల నుంచి తప్పేయడం జరిగింది. తర్వాత వచ్చేసి 3 అధికారులను విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ చిరుద్యోగిని మాత్రం పక్కన అలాగే ఉంచడం జరిగింది అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం లేకుండా వాళ్ళని ఎట్లా విధుల్లోకి తీసుకున్నందుకు ఈయన కూడా మొదటి తప్పు అనే పరిగణనలోకి తీసుకొని క్షమించేసి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. పెద్దవాళ్ళందరూ మళ్ళీ సేఫ్ అయినట్టు అయింది. చిరుద్యోగిని అంటే మీ దగ్గర అవుట్ సోర్సింగ్ చేసే అభ్యర్థిని మాత్రం అసలు వాళ్ళకు కూడా కుటుంబం ఉంటది కదా సార్, కుటుంబం ఇబ్బంది పడుతుంది. మిగతా వాళ్ళకి అందరికి ఆర్డర్స్ ఇచ్చి మీవేమైనా ఉండొచ్చు, బట్ ఏమంటే వాళ్ళ కుటుంబాన్ని ఆలోచించి దయచేసి అంటే ఇక్కడ మీరు పార్టీలు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు తెలియదు. మునీర్ అనే వ్యక్తికి అయితే మీరు న్యాయం చేయాలని కౌన్సిల్ పరంగా మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్. మా దృష్టికి కానీ ఇది తీసుకురావడం జరిగిందండి. అది ఆఫ్ కోర్స్ లో అబ్బాయి ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో కౌన్సిల్ సంబంధించిందే ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ తప్పిదంగా భావించి చిరు ఉద్యోగి మీద బ్రహ్మాస్త్రం అవసరం లేకుండా ఆయనని కన్సల్ట్ చేసి గౌరవ సభ్యులందరి కోరిక మేరకు ఆయనను తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా 19వ వార్డులో పోయిన మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి శాంక్షన్ చేసినారు. ఏమంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆపేసినారు. ఇప్పుడు మనం మొన్న తొందరగా భూమి పూజ చేసిండు కాబట్టి ఆ పనులు తొందరగా మనం మొదలుపెట్టి పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయాలని కమిషనర్ గారిని చైర్పర్సన్ గారికి అడుగుతున్నాను. అదే విధంగా కుక్కలు సమస్య ఉంది, దోమలు కూడా బాగా ఉన్నాయి. అసలు బయట 1 నిమిషం కూడా నిలవలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత కోతులు ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లాలే ఉన్నాయి. అసలు దోమలు ఏదైతే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా శానిటైజర్ చేసిన దాఖలే లేదు. దోమలు విపరీతంగా నంద్యాల మొత్తం ఇబ్బందికరంగా ఉంది. మీరు స్పెషల్ డ్రైవ్ ప్లాన్ చేసి ఏం చేయగలుగుతాము, పూర్తి స్థాయిలో నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటాము అనేది నేను మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను. కమిషనర్ గారు సర్వే నంబర్ 2318/1C 4.5 acres ఇది.
ఇది 80 ఫీట్ రోడ్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసినప్పటికీ ఇది ఆక్యుపై చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఒకసారి నోట్ చేసుకోండి దయచేసి ప్లీజ్. 2318/1C 4.5 acres ఉంది అక్కడ 80 ఫీట్ రోడ్ లో. అది కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసినప్పటికీ మనం కొంతమంది ఆక్యుపై చేయాలని మా వార్డులో ట్రై చేయాలని తెలుస్తా ఉంది. అలాగే సర్వే నెంబర్ 2311/9.5 acres IDSMT ల్యాండ్ ఇది. మరి నేను 2 months బ్యాకే మీ ద్వారా TPO సెక్షన్ అడిగాను. వీటన్నిటిపైన నాకు క్లారిటీ కావాలని చెప్పేసి మీకు ఎంత టైం తీసుకుంటారు దీనికోసం? దీనిపైన కోర్టులో కొన్ని ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. కోర్టుకు వెళ్తున్నారా లేదా మనం ఆఫీస్ నుండి? అలాగే వీటన్నింటిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి నాకు TPO సెక్షన్ ద్వారా క్లారిటీ ఇప్పించండి. కలెక్టర్ గారు దగ్గర ఫైల్ రన్నింగ్ లో ఉంది మేడం. దీనికి హౌసింగ్ బోర్డు లో ఉన్న దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు కొద్దిగా ఉత్తర్వులు కూడా వచ్చాయి. అవి పోగా మనకి మిగిలిన ల్యాండ్ ని కూడా మనం సర్వే చేసేసి దానికి కాంపౌండ్ వాళ్ళు రికమెండ్ చేసేసి చేస్తాం. దాన్ని కూడా గ్రౌండ్ లో సర్వే చేసి ఆ హౌసింగ్ బోర్డుకు పోగా మిగిలిన మన పొజిషన్ లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ గా సర్వే చేయడం, టౌన్ సర్వే కూడా మనం నోట్ ఇచ్చాము. అది గ్రౌండ్ లో కంప్లీట్ గా ఐడెంటిఫై చేసి దానికి ఇంజనీరింగ్ సెక్షన్ కూడా కాంపౌండ్ వాళ్ళ ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం పంపిస్తాం. మరి ఇట్లా మన మున్సిపల్ సైట్స్ ను కూడా కాపాడుకోలేకపోతే మన లోకల్ బాడీ ఉండి కూడా వేస్ట్. నన్ను అడిగితే మీరు వీటన్నిటిపైన క్లారిటీ కావాలి. మేము క్వశ్చన్ చేయడము మంత్లీ మీరేమనుకుంటున్నారంటే నాకు తెలిసి 29 days మాది, 1 day మీది. ఏదో కౌన్సిల్ మీటింగ్ మంత్లీ వన్స్ వస్తారు, ఏదో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, వెళ్ళిపోతారు, మేము ఏదో ఆన్సర్ చేస్తామని అంటున్నారు కమిషనర్. నేను 2 months బ్యాకే అడిగాను. మీరు కూడా రివ్యూ తీసుకోవాలి ఆఫీసర్స్ విషయంలో, ఎస్పెషల్లీ TPO సెక్షన్ తో ఒక రివ్యూ తీసుకొని వీటిపైన మేమేం అడుగుతున్నాం? మా ఇంటికి కావాల్సిన లాభం మేము అడగట్లేదు కదా. మున్సిపల్ సైట్స్ ను ఎవరు ఆక్యుపై చేయకుండా, అంటే నా దృష్టికి వచ్చాయి ఈ 4 points కూడా ఆక్యుపై చేయాలని ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. వీటన్నిటిని ఎస్పెషల్లీ ఇవి నా వార్డులో ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడాల్సిన బాధ్యత కౌన్సిల్ కు ఉంది. వీటన్నింటిపైన కూడా నాకు నెక్స్ట్ మంత్ కైనా వస్తూనే ఫస్ట్ నాకు క్లారిటీ ఇప్పించండి. నంద్యాల పరిధిలో 30 యాక్టును పెట్టడాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా వ్యతిరేకిస్తున్నామని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపారు. నంద్యాల జిల్లా ఏఎస్పీ మందా జావలి ప్రకటన చేస్తూ నేటి నుండి నంద్యాల పరిధిలో 30 యాక్ట్ అమల్లో ఉంటుందని, ఎలాంటి ప్రదర్శనలు ఆందోళనలు చేయరాదని తెలిపారని, వెంటనే 30 యాక్టును ఎత్తివేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ 30 యాక్టును వెంటనే ఎత్తివేయాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామిక పద్ధతికి వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్కు, సభా స్వాతంత్రం, నిరసన తెలిపే హక్కు ఇవన్నీ కూడా హరించడమేనని వారన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సమస్యల పరిష్కారం కొరకు అధికారులకు విన్నవించినా పరిష్కారం కానందువలన ఆందోళన ఉద్యమాలు చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం పోలీసు వారు చేస్తారా అని వారు ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలో ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు, ఉద్యమాలు లేవన్నారు. ప్రజలకు ఆటంకం కలిగే పద్ధతిలో కూడా ఉద్యమాలు లేవని, లేదా రాష్ట్రంలో సంక్షేమ పరిస్థితులు కానీ కమ్యూనియల్ ఘర్షణలు కానీ కూడా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా 30 యాక్ట్ పెట్టి ప్రజా సమస్యలను పరిష్కారం కొరకు ఆందోళన చేయకుండా అడ్డుకోవడమేనానని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరించేటటువంటి ఇటువంటి యాక్టును వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు రామచంద్రుడు, పుల్లా నరసింహ, లక్ష్మణ్, బాలవెంకట్ పాల్గొన్నారు. 30 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి నంద్యాల జిల్లా ఏఎస్పీ మందా జావెన్ అల్ఫోన్స్ గారు ప్రకటన చేయడం జరిగింది. ఈ 30 యాక్ట్ను సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రజాతంత్ర హక్కు ఇది. భాష కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని తోసిరాజని 30 యాక్ట్ పెట్టేసి ఇవన్నీ చేయకూడదని చెప్పడం అనేటువంటిది అప్రజాస్వామికము. నంద్యాలలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి చర్యలు ఇంతవరకు ఎక్కడ జరగలేదు. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు జరగలేదు దానికి సంబంధించి. లేదా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఎలాంటి కమ్యూనల్ ఘర్షణలు లేవు, ఎలాంటి
దేశ వ్యతిరేక చర్యలు లాంటివి లేవు. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో మరి ఇది 30 యాక్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి మేము ఆ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే పరిష్కరించాలని చెప్పేసి మరి అధికారులకు విన్నవించినా ఆ రకంగా పరిష్కారం కానప్పుడు ఉద్యమాల బాట పడతారు. అందులో భాగంగానే మరి రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, సమస్యల పరిష్కారం కొరకు ఆ రకంగా ఆందోళన చేస్తారు తప్ప ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే పద్ధతులు ఎవరు చేయరు. మరి అటువంటి ఆ నాయకులు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి 30 యాక్ట్ను ఆ రకంగా తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా ఈ 30 యాక్ట్ అనేటువంటిది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, ప్రజాతంత్ర స్ఫూర్తికి వ్యతిరేకం. దీన్ని వెంటనే 30 యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము కోరుతాం. నంద్యాలలోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంకా దినకరన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకరన్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని స్వర్ణంధ్రాగా మార్చడానికి అడుగులు వేస్తున్నామని, విజన్ 2047 కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు రైతులు ఏంటంటే మంచిగా పెద్ద మొక్కలు కడియం నుంచి తెచ్చుకున్నాడు అన్నమాట. ఈ అంటుకట్టిని మొక్క తయారు చేసేదానికి వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మనకు ప్లాంటింగ్ నర్సరీస్ బాగా ఫస్ట్ నుంచి కూడా ఫేమస్ అయినటువంటి కూడా. సో మనం ప్రెసెంట్ టెక్నాలజీస్ వల్ల మనం ఒక నర్సరీ చేయగలిగితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా అవకాశం ఉంది. బట్ మనకి ఏంటంటే కొత్తగా వానకాలంలో జస్ట్ 35-40 మినిట్స్ ఉండదు. వానకాలంలో తగ్గుతుంది. మొత్తం యాక్టివిటీ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది. నంద్యాల కలెక్టర్ మండలి అయినప్పటికీ ఆ కాంట్రిబ్యూషన్ నంద్యాలలో మనకి జరుగుతుంది సార్. ఇది ఉన్నాయి. అండ్ మనం ఎంటర్ప్రీనర్స్ తక్కువ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆలోచన ప్రతి ఇల్లు కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ అన్నమాట. ప్రతి ఇల్లు ఒక ఇండస్ట్రీ ఉంటుంది. ఆ స్థాయికి కొన్ని విలేజెస్ ఇప్పుడు చేరుకోగలుగుతుంది. కానీ మనం చిన్నగా చెప్పేసి ఎంటర్ప్రీనర్స్ అడుగుతారు చూడండి. సో ఏపీఐఎస్సీ వాళ్ళకి దగ్గర మనం 5 to 6 thousand రైతుస్ వాళ్ళు ల్యాండ్ ఈ జిల్లాలో మనం ఇవ్వగలిగింది. వాళ్ళు అగైన్ రోడ్స్, ప్లాట్స్ తయారు చేసి ఎంటర్ప్రీనర్స్ ఎక్కువగా మనం మన జిల్లాకు ఆహ్వానించడానికి ఉంటుంది. ఎందుకంటే స్కోప్ ఇది చాలా ఎక్కువ జిల్లాలో ప్రమోట్ చేయడానికి. సో దానిపై కూడా ఎఫర్ట్ పెడుతూ ఉంటుంది. సమీక్ష సమావేశానికి ఇచ్చేశారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా చక్కగా 10 నిమిషాల్లో జిల్లా ముఖ చిత్రాన్ని, భవిష్యత్తు అవసరాన్ని కలెక్టర్ గారు ఆవిష్కరించారు. అయితే 2024 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైనటువంటి ఒక చారిత్రాత్మక అవసరం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కలెక్టర్ గారు విషయాన్ని మార్చుకొని గెలిచిన 2 నెలల నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాము కనపడుతుంది. డెఫినెట్ గా ఇది వచ్చిన స్వర్ణంగా కోసమే అని చెప్పారు. దాని అర్థమవుతుంది 2024 నుంచి ఒక శుభప్రదమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించి అభివృద్ధి సంక్షేమంగా ఈ జిల్లాలో అభివృద్ధి పడతా ఉన్నాయని, అదే యొక్క సంకల్పాన్ని, ప్రధానమంత్రి గారి సంకల్పాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. అందులో భాగంగానే వారు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని అర్థం చేస్తున్నారు అనిపిస్తుంది. భవిష్యత్తుకి ఏం కావాలి ఆ విజయాన్ని నంద్యాలలో 2047 స్వర్ణాలలో భాగస్వామ్యం చేయాలి, వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలంటే ఏ అంశాలు అవసరాలు ఉన్నాయి, ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి వారు తెలియజేశారు. నంద్యాల మున్సిపాలిటీ సిబ్బంది మరియు మున్సిపల్ కమిషనర్ వేధింపుల వల్ల మాజీ సైనికులు దౌలత్ ఖాన్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ముందుగా ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు అబ్దుల్ సమ్మద్ మస్తాన్వలి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అవినీతి మున్సిపాలిటీలలో మొదటి స్థానంలో ఉందని, వీరి అవినీతి వల్ల కార్గిల్ వీరుడు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ మృతి చెందారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. మంత్రి ఫరూక్ వెంటనే స్పందించి దౌలత్ ఖాన్ మృతికి కారణమైన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి జీవన ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ ఏజాజ్ హుసేన్, కేఏ ఖాన్, కమిటీ కో కన్వీనర్ షేక్ సుహేల్, మస్తాన్, మజిద్ ఖాన్, అబ్దుల్ కలాం మరియు ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆర్థిక దాష్టికానికి బలి అయిన మన బలిదానం వల్ల మున్సిపాలిటీలో అవినీతి కంపు కొంచెం తగ్గుతుందని కోరుతున్నాము. సోదరుల మీ అందరికీ తెలుసు, దౌలత్ ఖాన్ గారు 61 ఏళ్ల సీనియర్ సిటిజన్. ఆయన కార్గిల్ వీరుడు, ఒక రిటైర్డ్ మాజీ సైనికుడు. ఆయన జరిగిన అన్యాయం నంద్యాల వాసులకు చేయాలా? ఎందుకంటే ఆయన మామూలుగా అయితే ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పన్ను రాయితీ ఉంది, ఇంటి పన్ను రాయితీ. అయితే ఆ పన్ను రాయితీ కోసం ఆయన మున్సిపల్ చుట్టూ 6 నెలలుగా తిరిగి ఆయన కాలేజ్ చెప్పులు అరిగిపోయిన తర్వాత అది ఇవ్వడానికి అతను ఆ మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడిన తీరు, వాళ్ళు ప్రవర్తించిన తీరు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వల్ల ఆయన అక్కడే క్షోభ కలిగి మరిగించినాడు. అయితే మానవతా హృదయం ఉన్న కమిషనర్ గాని ఆ ఉద్యోగులు గాని ఆయన ఇండియా పోవడము, ఆయన వాళ్ళకి సారీ చెప్పడము, కనీసం వాళ్ళకు హాస్పిటల్ తీసుకొని కూడా ముందు కాలేదు. అంటే ఇంత కఠినాత్ములు హాస్పిటల్ పోయిన తర్వాత కూడా ఏదో ఠాకూర్ సినిమాలో జరిగినట్టు ఇద్దరు ఆసుపత్రి వాళ్ళు కూడా దోచుకున్నారు. ఒకరు 20,000, ఒకరు 40,000. ఏం జరుగుతుంది ప్రపంచం ఇంత అన్యాయానికి? వీళ్ళకి జరిగిన అన్యాయము భవిష్యత్తులో ఎవరికి జరగనుందని ఎప్పుడైనా సరే నంద్యాలలో ఎంతమంది 14 మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, తర్వాత మన మైనార్టీ చైర్మన్, ఇంతమంది మైనార్టీ ఉండి మైనార్టీ ఓట్ల మీద గెలిచి మైనార్టీలో చెప్పుకొని మైనార్టీ దయాదక్షిణాల మీద పదవులు అలంకరించి వాళ్ళకు కనీసం ఒక మైనార్టీ అమ్మాయికి, ఒక మైనార్టీ యోధునికి జరిగిన అన్యాయానికి గళం ఇప్పడానికి మీ గళం రావాలంటే మీలో మానవత్వం ఉందా లేదా అని మీరు ఇంత కఠినంగా నంద్యాల మైనార్టీ ఓట్ల మీద గెలిచి మీరు మైనార్టీ వాళ్ళ గురించి పట్టించుకోలేకపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇవాళ కార్గిల్ యుద్ధ వీరుడు దౌలత్ ఖాన్ మృతికి న్యాయ పోరాట చేస్తున్న ఈ కమిటీ కన్వీనర్ గారికి, ఈ పోరాట ఉద్యమంలో నాతో పాటు పాల్గొంటున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ చెప్పారు టోటల్ గా నంద్యాల అంటే ఒక ఎంతో గౌరవము, ఉన్నత విలువలు కలిగేది. అదేవిధంగా మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీకి 115 సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ ఆ చరిత్రను తిరగరాసిన ఒక బ్లడీ బాస్టర్ కమిషనర్ ఎవరంటే ఇప్పుడున్న కమిషనరే. ఎందుకంటే ఆయనకు తెల్లవారి నుండి రాత్రి 10 వరకు లంచాలు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ మున్సిపల్ ఆస్తులు కబ్జా చేసిన వాళ్ళతో డబ్బులు తీసుకోవాలా అనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలకు పనులు చేద్దామని ఎక్కడ విలువలు లేవు. దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు 15 రోజులు ముందు ఇవ్వాల్సిన దౌలత్ ఖాన్ ఇంటి పన్ను రసీదు ఇవాళ 6 నెలలు గడిచినా గానీ ఇవ్వకపోగా ఏదన్నా లంచాలు ఇస్తానని ఆశిస్తూ తర్వాత ఆయన చనిపోయేంత వరకు, చనిపోయిన 15 నిమిషాల్లో ఆయన మనకు అనుమతి ఇచ్చినారంటే అతను ఎంత ఎదవ అనేది ఇప్పుడు తెలుస్తుంది. మేము కూడా చెప్తున్నాం, ఈ న్యాయ పోరాట కమిటీ తరఫున ఇక్కడున్న నాయకులు అందరూ ఉన్నారు. అందరూ మైనార్టీ మైనార్టీ పేర్లు చెప్పి పదులు కావాలి. కానీ ఇవాళ రోడ్డు మీద ఎక్కేది ఒక మేమే అనేది మేము గర్వంగా చెప్తున్నాం. మరి మీకు అందరికీ తెలుసు, ఏదైతే కార్గిల్ వీరుడు, మరి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తనకు రావాల్సిన ఏదైతే హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ గురించి గత 6 నెలల నుంచి
వారు వారి కుటుంబం వారి బిడ్డలతో సహా పలుమార్లు మున్సిపాలిటీకి సందర్శించి రిక్వెస్ట్ చేసినప్పటికీ, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లో ఈ ఎగ్జామ్షన్ ఆమోదం పొందినప్పటికీ వారు ఆ ఎగ్జామ్షన్ లెటరు, ట్యాక్స్ ఎగ్జామ్షన్ లెటరు వారి చేతికి ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసి లాస్ట్ శుక్రవారం రోజు వారు వారి బిడ్డతో సహా ఆ రోజు తర్వాత సెలవులు ఉన్నాయని మరి తీవ్ర ఆందోళనతో ఆఫీస్లో మధ్యాహ్నం భోజనం చేయకుండా కూడా అక్కడ అందరినీ వేడుకోవడం, ఆ వేడుకోవడంలో కొంతమంది మున్సిపల్ అధికారులు వారిని మనం చెప్పరాని భాషలో దుర్భాషలాడి చాలా తీవ్ర మనోవేదనకు గురై వారు అక్కడే మరి గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం నంద్యాల పట్టణ ప్రజలకందరికీ తెలుసు. మరి మామూలుగా రావాల్సిన ఎగ్జామ్షన్ ను 6 నెలలు తిప్పుకోవడం, మరి అదే విధంగా మున్సిపాలిటీలో మరి జరగాల్సిన పనుల గురించి 15 రోజుల్లో ఈ పని 15 రోజుల్లో ఆ పని అని బోర్డు పెట్టి దాన్ని ఏమాత్రం పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మరి మున్సిపాలిటీ తీరును చాలా గర్విస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరస్పర సహకారంతో ఆర్థిక అభివృద్ధి సాధించండి, నాగిని రవి సింగారెడ్డి. నంద్యాల మండలం చాపిరేవులలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి, 8 మందికి గాయాలు. గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి. ఎక్కడివక్కడే అసహనం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్. 30 యాక్టును వెంటనే ఎత్తివేయాలని సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.